దేవుని గొప్ప నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని ప్రజలారా, ఈరోజు సిద్ధపరచబడినటువంటి ఉపవాస దినములలో 7వ దినం. పరిశుద్ధ గ్రంథములో 7 అనే మాట సంఖ్య సంపూర్ణానికి గుర్తుగా కనిపిస్తుంది. అంటే సంపూర్ణము చేయబడుతుంది అని. చక్కగా మరి ఇంతవరకు దేవుని మహాకృపలు మనం అందరం కూడా బలంగా ప్రార్థించాం. కొద్ది నిమిషాలు దేవుని మాటలు కూడా మనం వినటానికి సిద్ధపడుతూ, మనము ఈ 7 రోజుల్లో యూదా పత్రిక ధ్యానములను గురించి మనము ధ్యానం చేస్తున్నాము. ఈ యూదా పత్రిక ఒకప్పుడు విశ్వాసములో బలముగా ఉండి, ఒకప్పుడు మంచి ప్రార్థనా యోధులుగా ఉండి, ఒకప్పుడు దేవుని చేతిలో బలముగా వాడబడి అకస్మాత్తుగా పడిపోయిన వారి యొక్క జాబితా ఇది. యూదా పత్రిక అనగానే గుర్తొచ్చేది ఏమిటంటే పడిపోయిన వారి జాబితా ఇది. ఈ పడిపోయిన వారి జాబితాను మరి మనం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నామో ప్రతిరోజు వింటూనే ఉన్నాము. మనం జారిపోకుండా ఉండటానికి, మనం పడిపోకుండా ఉండటానికి, వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము తెలుసుకోవటానికి ఈ పత్రిక మనకెంతో దోహదపడుతుంది అని మనము తెలియజేస్తూ, నిన్నటి కాలంలో మనము 20వ వచనాన్ని గురించి మాట్లాడుతూ తెలుసుకుంటూ అక్కడ మనం ఆగాం. ఏముంది అక్కడ 20వ వచనంలో? ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. అది మనము చూస్తూ ఉన్నాము. ఈ భాగములో మీకు నిన్నటి భాగములో మరి యోధా భక్తుడు 4 ప్రోత్సాహకరమైనటువంటి సంగతులు తెలియజేశాడు అని మనం చెప్పుకుంటూ, ఆ 4 ప్రోత్సాహకరమైనటువంటి సంగతులలో మొదటి దాని గురించి మనం చెప్పుకుంటూ మధ్యలో ఆపేశాం. అదేమిటి అంటే, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ములను మీరు కట్టుకొనండి అనే దాని గురించి నిన్న మనం చెప్పుకుంటున్నాము. ఏమని చెప్పుకుంటున్నాము నిన్నటి కాలంలో అంటే, వేయబడినటువంటి పునాది తప్ప మరి ఒక పునాది ఎవరు కూడా వేసుకోకూడదు, ఆ పునాది యేసుక్రీస్తే అని చెప్పి నిన్నటి కాలంలో మనము దీని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఎవరైతే క్రీస్తు దగ్గరకు వచ్చారో, ప్రభువు దగ్గరకు వచ్చారో, ఆ వచ్చిన వాళ్ళు ఒక పునాది వేసుకోవాలి. ఆ పునాది మీద వారు విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి అని నిన్నటి భాగంలో మనము కంటిన్యూగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నాం. యూదా ఎందుకు ఈ మాటలు రాశాడు అంటే, బలమైనటువంటి పునాది లేనటువంటి విశ్వాసులు ఉన్నారు, వారందుకనే తొట్టిల్లిపోతున్నారు. వారు ఈ సహవాసం ఆ సహవాసం అని చెప్పి అటు ఇటు గంతులు వేస్తున్నారు. వారికి పునాది లేదు, వారి ఇసుక మీద వెళ్ళి కట్టుకున్నట్లుగా ఉంది అని చెప్పి నిన్నటి కాలంలో చెప్పుకుంటూ, పునాది లేని విశ్వాసం ఎలా ఉంటుంది నిన్న మనం చెప్పుకున్నాం. పునాది లేని విశ్వాసం అంటే ఏంటి? శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు దానిలో నిలబడకుండా తొట్టిల్లిపోయి కంగారు పడి గోలగోలు చేస్తారు చూడండి. వీళ్ళందరూ ఎవరంటే పునాది లేనివాడు. అదే బండ మీద కట్టిన పునాది కలిగిన వాళ్ళు సమస్యలకు నిలబడతారు, శోధన వచ్చినా తట్టుకుంటారు, ఏదైనా వారు సిద్ధపడతారు. ఎందుకంటే వారికి పునాది ఉంది అని చెబుతూ
నిన్న మనం చెప్పుకున్నాం ఎఫెసీ పత్రిక 2:20లో ఆ పునాది ఎవరిది అంటే అపొస్తలులు వేసిన, ప్రవక్తలు వేసిన పునాది మీద మనము కట్టబడాలి. అంటే అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద. బైబిల్లో అపొస్తలు అంటే ఎవరు? యేసుక్రీస్తు దగ్గర ఉన్నటువంటి 12 మంది అపొస్తలుల కేటగిరీలో ఉన్నారు. అపొస్తలుడు అనే మాటకు అర్థం కూడా చెప్పుకున్నాము, పంపబడిన వాడు అని. అంటే దేవుని దగ్గర నుంచి పంపబడిన వాడు. ఏం చెబుతున్నారు అంటే మరొక మీరు పునాది కట్టుకోండి అని చెప్పలేదు అక్కడ వాళ్ళు. అందుకని బలమైన పునాది ఒకటి కట్టుకొని మనం ఏ పునాది మీద అయితే కట్టబడ్డామో మన విశ్వాసాన్ని ముగించేంత వరకు, అంటే మన చివరి దినం వరకు అదే పునాది మీద మనం ఉండాలి, లేకపోతే మనం పడిపోయే అవకాశం ఉంది అని నిన్నటి కాలంలో మనము చెప్పుకుంటూ, ఒకవేళ అలాగ ఉండకపోతే, అంటే మనకు పునాది సరిగా లేకపోతే, ఫౌండేషన్ సరిగా లేకపోతే, భక్తిలో మనము స్థిరత్వంగా లేకపోతే, కీర్తనాకారుడు ఒక మాట చెప్పాడు. మొదటి కీర్తనలో చూడండి 4వ వచనంలో ఏముంది అక్కడ? మొదటి కీర్తన 4వ వచనంలో ఎలా ఉందంట? గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు. ఏముంది అక్కడ? గాలికి చెదరగొట్టు పొట్టు ఏం చేస్తుంది చెప్పండి? పొట్టు వినండి, అక్కడ ఏముంది? పొట్టు రోడ్డు మీద పోస్తుంది, కళ్ళంలో పోస్తుంది, గాలి వచ్చింది, గాలి వస్తే ఏమవుతుంది చెప్పండి? పొట్టు అక్కడే ఉంటుందా? కొట్టుకుపోతుంది. చదవండి. దుష్టులు అలాగున నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉందురు అంటాడు. దేవుని ప్రజలారా, మనము భక్తిలో సరిలేకపోతే కొట్టుకొని పోతాం. మనం చూస్తూ ఉండగా ఎంతమంది అండి భక్తిలోంచి వైదొలిగిపోయారు? ఏమండి, విశ్వాసులు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు? సేవకులు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు? అంటే బేస్ లేక, పునాది లేక. ఇల్లు కట్టేటప్పుడు మనము ఎంత గట్టిగా పునాది వేసుకుంటామో అది అశాశ్వతమైంది. ఆ ఇల్లు కట్టుకుంటే ఇంటికి లైఫ్ ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉండదు, అంతకన్నా ఎక్కువ ఉండదు ఇక. కానీ నువ్వు కట్టుకున్నటువంటి నీ పునాది అంతం వరకు ఉంటుంది. నిన్ను పరలోకం తీసుకెళ్తా పునాది. అది మనం మర్చిపోకుండా ఎవరో ఏదో ఇస్తారని, ఎవరో ఏదో చేస్తారని మనం అటు ఇటు గంతులేస్తూ ఉంటే అది దానివల్ల ప్రయోజనం లేదని చెబుతుంది. అది మొదటిది. 4 ప్రోత్సాహకరమైనటువంటి సంగతులలో నిన్న మొదటి దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఈరోజు రెండో దాని నుంచి మనం ప్రారంభించుదాం. రెండోది ఏమిటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థించమని చెబుతున్నాడు. యోధా భక్తుడు ఏం చెబుతున్నాడు అంటే పరిశుద్ధాత్మలో, మీకు చూసారుగా 20వ వచనం చూస్తూ ఉండండి యోధా పత్రికలో. అక్కడ పరిశుద్ధాత్మలో ప్రార్థించమన్నాడు. ఒకటేమో ఏం చేశాడు, మనము చెప్పండి ఏముంది అక్కడ? మిమ్ములను మీరు కట్టుకోవాలన్నాడు. ఒకటేమో కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలో మనం విన్నాము. అలాగే రెండవది అక్కడ ఏముంది కంటిన్యూగా? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అంటే విశ్వాసి ఎలా ఉండాలి అనేది చెబుతున్నాడు యోధ. ఇది రెండవ పాయింట్. ప్రోత్సాహకరమైనటువంటి 4 మాటల్లో రెండోది ఏమిటంటే పరిశుద్ధాత్మలో ప్రార్థించమని చెబుతున్నాడు. దేవుని వాక్యాన్ని మనం అనుదినం చదువుతాం. వినండి, నా వైపు చూస్తూ ఉండండి. దేవుని వాక్యాన్ని మనము అనుదినము చదువుతాం. సంఘములో వాక్యాలు చదువుతారు, ఇంటి దగ్గర కూడా వాక్యాలు చదువుతారు, సంఘంలో పాటలు పాడతారు. మంచిదే, కాదని చెప్పటం లేదు. కానీ బైబిల్ ఏం చెబుతుంది తెలుసా అండి? నువ్వు వాక్యం ధ్యానించినా, పాటలు పాడినా, ప్రార్థించకపోతే, నీలో ప్రార్థనా శక్తి లేకపోతే నువ్వు డమ్మీ అన్నాడు దేవుడు. నువ్వు ఎంత వాక్యం చదివినా ఉపయోగం ఏముంది? అసలు స్పిరిట్ లేదు కదా నీ దగ్గర, ప్రార్థనా శక్తి లేదు కదా. పాటలు పాడితే ఉపయోగం ఏముంది? దానివల్ల ప్రయోజనం లేదు కదా. ప్రార్థించే శక్తి కావాలి. అయితే ఆ ప్రార్థన కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థించమని యోధా భక్తుడు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు పరిశుద్ధాత్మలో ప్రార్థించడం అంటే అర్థం ఏంటి? ఏమండి, పరిశుద్ధాత్మలో ప్రార్థించుట అంటే అర్థం ఏంటి? చాలా మంది పరిశుద్ధాత్మలో ప్రార్థించటం అనే మాటలో ఏం చెప్తారంటే భాషలతో మాట్లాడటం అంటారు. చాలా మంది చెప్తారు భాషలతో మాట్లాడితే పరిశుద్ధాత్మతో మాట్లాడటం అంటారు.
అయితే యోధా అసలు దేని గురించి మాట్లాడాడు? మనం అనుకుంటున్నాం భాషలతో మాట్లాడితే పరిశుద్ధాత్మతో మాట్లాడినట్టుగా అని. కానీ యోధా అభిప్రాయం ఏంటి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇంతకు ముందు వచనాలలో అబద్ధ బోధకులు, ప్రకృతి సంబంధులు అనే దాని గురించి యోధా మాట్లాడుతూ మనకు అర్థం అవటానికి వాళ్ళెవరో చెబుతూ ఆయన వారు ఆత్మ లేని వారు అన్నాడు. ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, లేకపోతే ఈ ప్రకృతి సంబంధులు ఎవరంట? ఆత్మ లేని వారు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ యొక్క 20వ వచనములో ఏం చూస్తున్నామంటే, ప్రారంభములో ప్రియులారా అని సంబోధన చేశాడు యోధా. ప్రారంభంలోనే ప్రియులారా అన్నాడు. అంటే ప్రియులు అని ఎందుకు అన్నాడు? అక్కడేమో భక్తిహీనులు అన్నాడు, ఇక్కడ 20వ వచనంలోకి వచ్చేసరికి ప్రియులు అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే, ప్రియులు అంటే యోధా ఉద్దేశం ఏమిటంటే వీరు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు అని యోధా గ్రహించాడు. యోధా గ్రహించాడు కనుకనే దేవుని ఆత్మతో నింపబడిన వారిని ఏమని బోధ చేశాడు అంటే ప్రియులు అన్నాడు. మీరు కొన్ని వాక్యాలు చదువుదాం బైబిల్లో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయం చూడండి. అందరూ బైబిల్ తీయండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 14వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. అక్కడాగండి, నేను చెబుతున్నా మళ్ళా. భాషలతో మాట్లాడువాడు అర్థము చెప్పు శక్తి కలుగుటకై ప్రార్థన చేయాలి. నువ్వు భాషలు మాట్లాడుతున్నావు, కొంతమంది భాషలు మాట్లాడతారు. కానీ భాషలు మాట్లాడితే ఉపయోగం ఏంటి? ఈ భాషలు ఎవరికి అర్థమైంది? సంఘంలో ఎవరికి అర్థం కావు కదా. కానీ భాషలు మాట్లాడేవారు నాకు అర్థం కూడా కావాలి, అర్థం చెప్పాలి అని ప్రార్థన చేయాలని చెబుతున్నాడు ఇక్కడ పౌలు గారు 14వ వచనములో. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు అని ఉందా? ఉంటుంది అని ఉందా? ఉండదు అని పౌలు గారు చెబుతున్నాడు. నేను చదువుతున్నా మళ్ళా. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల అంటే నేను ఎందుకు చెబుతున్నా అంటే, ఇది ఎందుకు చదివించానంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన అంటే భాషలతో ప్రార్థన చేయటం అని జనం అనుకుంటున్నారు చాలా మంది. కానీ పౌలు గారు ఏం చెబుతున్నాడు 14:14 అంటే, నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును గాని నా మనసు ఫలవంతముగా ఉండదు అని పౌలు గారు చెబుతున్నాడు. ఆత్మతో అంటే నేను భాషతో ప్రార్థన చేసిన నాతో పాటు నా ఆత్మ ప్రార్థన చేస్తుంది, కానీ మనస్సు ఎలా ఉంటుందంటే అండి, ఫలవంతముగా ఉండదట. అంటే భాషలకు ఇక్కడ పౌలు గారు పెద్ద ప్రాముఖ్యత ఇచ్చినట్టుగా కనిపించటం లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు. భాషల పట్ల పౌలు గారు పెద్ద ప్రాముఖ్యత ఇవ్వాలి అక్కడ. మీరు భాషలు మాట్లాడకపోతే మీరు అసలు విశ్వాసులు కాదు, మీరు భాషలు మాట్లాడకపోతే మీలో ఆత్మ లేదు అన్నట్టుగా ఏం చెప్పలేదు ఆయన. ఆ భాషలు మాట్లాడితే మాట్లాడొచ్చు, లేకపోతే లేదు. ఒకవేళ మాట్లాడినా నీ ఆత్మ ప్రార్థన చేస్తుంది కానీ నీ మనస్సు ఫలవంతముగా ఉండదు అంటాడు. అంటే భాషలకు అంత ప్రాముఖ్యత ఆయన ఇచ్చినట్టుగా కనిపించలేదు. 15వ వచనములో కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును మనసుతో ప్రార్థన చేతును అని, ఆత్మతో పాడుదును మనసుతో పాడుదును. చాలండి, ఇక్కడ ఆగండి. ఆయన ఏమంటున్నాడు 15లో, నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను, మనసుతో కూడా ప్రార్థన చేస్తాను. అర్థమవుతుందా? ఇక్కడ మనస్సు ప్రాముఖ్యం. మనస్సు ఎందుకు ప్రాముఖ్యము? ఈ 14వ వచనంలో నా మనస్సు ఎందుకో ఫలవంతంగా లేదండి, నా మనస్సు సంతోషంగా లేదండి అంటున్నాడు 14వ వచనంలో.
నీ మనసు ఫలవంతంగా లేదు అంటే అర్థం ఏంటంటే నువ్వు భాషతో మాట్లాడుతున్నావు అప్పటికి, కానీ నీ మనసు సరిగా లేదు. అంటే భాషల వల్ల నీ మనసు ఫలవంతంగా ఉండదని చెబుతూ ఇక్కడ ఏమంటున్నాడు 15లో, ఆత్మతో ప్రార్థన చేస్తాను, భాషలతో కూడా మనసుతో కూడా ప్రార్థన చేస్తాను, ఆత్మతో పాడతాను, మనసుతో కూడా పాడతాను. అంటే ఆత్మ మనస్సు రెండు కలిపే అని చెబుతున్నాడు. ఇక్కడ ఒక ఆత్మకే సంబంధించింది కాదు అని చెబుతూ ఆయన ఈ విషయాలు చెబుతున్నాడు. ఈ విషయమై ఒక భక్తుని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. రోజు మీకు కొంతమంది భక్తుల గురించి చెప్తున్నాను కదా, ఒక భక్తుని కూడా ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ భక్తుడి పేరు జాన్ బన్యన్. చెప్పండి, ఏం పేరు? ఆయన పేరు జాన్ బన్యన్ అనేటువంటి భక్తుడు ఈ ప్రార్థన గురించి ఏమన్నాడు అంటే పరిశుద్ధాత్మలో ప్రార్థన గురించి. భక్తుడు గొప్ప భక్తుడు కదా, ఆయన ఏమన్నాడు అనే దాంట్లో ఆయన అంటున్నాడు, నేను ప్రార్థించడానికి రోజు నా దేవుని సన్నిధికి వెళుతున్నాను. గుర్తుపెట్టుకోవాలి మాట. ఈ జాన్ బన్యన్ అని ఆయన చెబుతున్నాడు, గొప్ప భక్తుడు ఆయన. నేను ప్రార్థించడానికి నా దేవుని సన్నిధికి రోజు వెళుతున్నాను. వెళితే ఏమని ప్రార్థన చేస్తున్నా? నేను నా పేదరికము గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నాకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను. శరీర సంబంధమైనటువంటి విషయాలను గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నేను కేవలము నా కుటుంబ ఆశీర్వాదాల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే ఆయన చెబుతున్నాడు, నేను పేదరికంలో ఉండి నేను డెవలప్ అవ్వాలి, నేను ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్నాను, అనారోగ్యంగా ఉన్నాను అని చెబుతూ ఆయన ఇహలోక సంబంధమైన వాటిని గురించి ప్రార్థన చేస్తున్నాడట. ఇలా చేస్తూ 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 చాలా కాలం అయిపోయిన తరువాత ఆయన దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇంతకాలంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కదా, నా ప్రార్థన ఎందుకు నువ్వు వినటం లేదు, నా పరిస్థితిని ఎందుకు నువ్వు మెరుగుపరచటం లేదు అన్నాడట. అప్పుడు దేవుడంట ఈ యొక్క జాన్ బన్యన్ ప్రార్థనను ఏమండి ఆయన చెప్పాడంట, నీవు చేసే ప్రార్థన నా సన్నిధికి యోగ్యంగా లేదు. ఎందుకు లేదు? నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మంచిదే, నేను వింటున్నాను, కానీ నీ ప్రార్థన నీకు సహాయం చేయాలని అనిపించటం లేదు. నీ ప్రార్థన వల్ల నాకు జాలి కలగటం లేదు. నీ ప్రార్థన వల్ల నాకు సంతోషం కలగటం లేదు. ఎందుకో తెలుసా? నీ కొరకే ప్రార్థన చేసుకుంటున్నావు, నీ శరీరం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ అనారోగ్యం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ పేదరికం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు, నీ వ్యాపారం కొరకు ప్రార్థన చేసుకుంటున్నావు. ఏమండి, నీకున్నటువంటి పరిధిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఈ ప్రార్థన నాకు నచ్చలేదు అన్నాడు. అప్పుడు ఈయన ఎలా చెయ్యాలి ప్రార్థన అని చెప్పి ఇక ఆయన అనుకున్నాడట, ఓహో దేవునికి నచ్చని ప్రార్థన ఎంతకాలం చేసినా ప్రయోజనం ఏముంది అని చెప్పి ఇక ఆయన కొత్త ప్రార్థన స్టార్ట్ చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? రెండవదిగా ఆయన చెబుతున్నాడు, ఇప్పుడు ఆయన మళ్ళా దేవుని సన్నిధిలోకి వెళ్ళి అంటున్నాడు, ఇవన్నీ తీసేశాడు. శరీర సంబంధాలు, ఆశీర్వాదాలు, వ్యాపారాలు ఇవన్నీ పక్కన పెట్టాడు. ఆయన అంటున్నాడు, నీ సత్యమును అనుసరించి నడుచున్నట్లు నీ మార్గము నాకు తెలియచేయము. దేవునికి స్తోత్రం. ఇంతకాలం ఈ ప్రార్థన చేయలేదు ఆయన. నీ సత్యం ఏమిటో నేను తెలుసుకోవాలి. నీ సత్యం ఏమిటో నేను తెలుసుకోవాలంటే అసలు నీ మార్గం ఏంటో నేను తెలుసుకోవాలిగా, నీ మార్గములో నేను నడవాలిగా. అంటే ఇంతకాలం ఆయన చేసిన ప్రార్థన ఏంటి? బాహ్యమైన ప్రార్థన. ఇప్పుడు ఆయన చేసే ప్రార్థన ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన. నీ మార్గము నాకు తెలియచేయి, నీ మార్గములో నేను ఎలా నడవాలో నాకు తెలియచేయి, నీవు నాకు బోధించు, నాకు తెలియపరచు. నేను రక్షణ పొందాను, నీ మార్గంలో ఎలా నడవాలి, ఎలా నడవాలో తెలియక నేను ప్రార్థన అంటే ఇదిగో నా కుటుంబం వరకు అనుకున్నాను, నువ్వు కాదన్నావు. అందుకని నీ సత్యమును అనుసరించి నేను నడవాలనుకున్నాను. నీ మార్గం ఏంటో నాకు తెలియపరచు, నీ సత్యం ఏంటో నాకు తెలియపరచు, నేను ఎలా నడవాలో నాకు బోధించు అని చెప్పి ఆయన ఇంకా అంటున్నాడు, నేను అనుదినము నీ నామమునకు భయపడినట్లుగా, నేను నీకు భయపడిపోవాలి,
అసలు నిన్ను చూస్తే నేను వెలిగిపోవాలి. ఎందుకో తెలుసా? అప్పుడు నీవు నాలో ఉన్నావని నేను నమ్ముతున్నాను. నీ నామము చూసి నేను భయపడాలి. నా హృదయమునకు ఏక దృష్టి నీవు కలుగు చేయి ప్రభువా. నా హృదయానికి నీవు ఏకదృష్టి కలుగు చేయి. ఏమిటి ఏకదృష్టి? నేను నా కన్నును మూసుకొని ప్రార్థన చేసినప్పుడు, నా మనోనేత్రము తెరిచినప్పుడు నాకు నీ పరలోకం కనిపించాలి. అది తప్ప నాకు ఏమీ కనిపించకూడదు. అలాంటి ప్రార్థన నాకు నేర్పించు ప్రభువా అని ఆయన కొంతకాలం తర్వాత తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. నా కుమారుడా, ఇలాంటి ప్రార్థన నాకు కావాలి. మీ అవసరాల కోసం మీరు అడుగుతూ తప్పులేదు, కానీ దాన్ని బేస్ చేసుకోమాకండి. ఆత్మను మీరు వృద్ధిపరచుకోండి. ఇహలోకములో మీకు నేను ఆశీర్వాదాలు మీరు అడిగినా ఇవ్వకపోయినా, నేను అడగపోయినా ఇస్తాను, కానీ ఆత్మలో మీరు ఫలవంతముగా ఉండాలి అని చెబుతూ ఈయనంటున్నారు జాన్ బెన్యను, పరిశుద్ధాత్మలో చేసే ప్రార్థన అది శరీరానికి సంబంధించింది కాదు, అది హృదయానికి సంబంధించింది అని చెప్పి ఈ జాన్ బెన్యన్ తన అనుభవాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అర్థమైన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ప్రియరా, ఆత్మ సంబంధమైనటువంటి అనుభవాల్లో మనం వెళ్ళాలి. యోధ అదే చెబుతున్నాడు. పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మతో నువ్వు ప్రార్థన చేయడం అంటే పరిశుద్ధాత్మలో నువ్వు ఉండి నీ వ్యాపారం డెవలప్ అయింది, నీ ఉద్యోగం డెవలప్ అయింది, ఏమన్నా నీకు ఆళ్ళు పుడతారు ఈ కాదు. అవన్నీ ప్రభు చూసుకుంటాడు. అసలు నీ ఆత్మ ప్రభువులో ఎలాగో స్థిరపరచబడాలో, దేవుని మార్గంలో ఎలాగో నడవాలో ముందు నీ ఆత్మకు నువ్వు తెలియచేయాలి. అది పరిశుద్ధాత్మతో కూడిన ప్రార్థన అని ఈ జాన్ బెన్యన్ మనకు తెలియజేస్తున్నాడు. మూడవది ఏమిటంటే, ఫలభరితమైనటువంటి మాటల్లో మూడో మాట ఏమిటంటే, నిత్య జీవార్థమైన యేసు ప్రభువు కనికరము కొరకు కనిపెట్టండి అన్నాడు. ఒకటేమో ఎట్లా కట్టుకోవాలో మీ విశ్వాసాన్ని అని చెప్పాడు. రెండవదిగా పరిశుద్ధాత్మలో ఎలా ప్రార్థన చేయాలో మీరు నేర్చుకోండి అన్నాడు. మూడవదిగా జీవార్థమైన యేసు ప్రభువు కనికరము కొరకు కనిపెట్టండి అన్నాడు. అంటే ఇక్కడ కనికరము అనే మాటలో మనం కొన్ని విషయాలు చూస్తాం. ఏం చూస్తున్నాము? ఆయన కనికరము కొరకు మనము ఎదురు చూస్తున్నటువంటి క్రమములో ఇక్కడ ఏమన్నాడు? మూడవ మాటలో యేసు ప్రభు కనికరము కొరకు కనిపెట్టాలి. కనికరం అంటే ఏంటి? ఒక భాషలో చెప్పాలంటే దయ. నన్ను కనికరించయ్యా, దయ చూపయ్యా అంటారు కదా. ప్రార్థన చేస్తున్నాము, యేసు ప్రభు కనికరించాలి నీ పట్ల. ఏ విషయంలో కనికరించాలి? అబ్బాయి ఎంబీఏ చేశాడయ్యా, కనికరించిన ఆయన, గొప్ప ఉద్యోగం ఆయన, మా బజార్లో మా అబ్బాయి అంత పెద్ద ఉద్యోగం ఎవరు కొండకూడదు ఆయన. ఇదా కనికరించడం అంటే? ఏమండి, అది కాదు. అవన్నీ దేవుడు చూసుకుంటాడు. కనికరము అనే మాటలో మనకేం అర్థమవుతుందంటే, దేవుడు ఏ విషయంలో నిన్ను కనికరించాలంటే మన దోషములను, మన పాపములను ఆయన సన్నిధిలో మనం ఒప్పుకుంటాం. చూడండి, ఒప్పుకున్నప్పుడు ఆయన కనికరిస్తాడు. రక్షింపబడ్డావు, రక్షింపబడిన తర్వాత పాపం ఏంటి? ఇంకా రక్షింపబడిన తర్వాత దోషం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ప్రతిరోజు నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఇప్పుడు రక్షణ పొందినంత మాత్రాన మనం 100% పరిశుద్ధులం కాదు కదా. రక్షణ పొందినంత మాత్రాన 100% నీతివంతులం కాదు కదా. అనుదినము మనలను మనము ప్రభు పాదాల చెంత సరి చేసుకోవాలి. భర్తను తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు? భర్త భార్యను తిట్టేవాళ్ళు ఎంతమంది లేరు? పిల్లలను తిట్టి కొట్టేవాళ్ళు ఎంతమంది లేరు? ఎవరిని ఇంటి పక్కన వాళ్ళ మీద దుమ్మెత్తి పోసేవాళ్ళు ఎంతమంది లేరు? విశ్వాసం సంగతి చెబుతున్నా. వీళ్ళల్లో ఏమి లేదు తెలుసా అండి? ఏమి లేదు. దేవుని భయం లేదు. ముందు ఉంటే అసలు వాళ్ళ జోలికి పోరు. అయితే ఒకవేళ పొరపాఠం జరిగింది అనుకోండి, జరిగినప్పుడు నీవు చేసే ప్రార్థనలో ప్రభు యొక్క కనికరాన్ని నువ్వు కోరుకోవాలి. ప్రభువా, నేను ఇలా చేశాను, ఈ రోజున నాలో దోషం వచ్చేసింది, ఇదిగో నా తెల్లని విశ్వాసం మీద ఒక చిన్న డాగు పడింది. ఈ డాగ్ ఏం చేస్తుంది? రోజు రోజుకి పెరిగి పెద్దదై నా విశ్వాసాన్ని పతనం చేస్తుంది.
దీన్ని నువ్వు ప్రారంభంలోనే తీసివేయి, నువ్వు కనికరించు అని ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే దేవుడు కనికరిస్తాడు అని ఇక్కడ దేవుని వాక్యము చక్కగా తెలియజేస్తా ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవదిగా చూస్తే మనము దేవుని ప్రేమలో నిలకడగా ఉండేలా మనల్ని మనం ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. గుర్తుపెట్టుకోండి, మనము దేవుని ప్రేమలో నిలకడగా ఉండేలా మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. దీపం పెట్టామండి, దీపం పెట్టినప్పుడు దానికి గ్లాసు లేదు, గాలికి రెపరెపలాడుతుంది, ఆరిపోయేటట్లుగా ఉంది. ఏం చేస్తాం అప్పుడు? సడన్గా ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? గ్లాసు లేదు మన దగ్గర, ఏం చేస్తాం చెప్పండి? చేతులు అడ్డం పెడతాం, అరిచేయి అడ్డం పెడతాం. అంటే ఆ దీపం ఆరిపోకుండా దానిని కాపాడే ప్రయత్నం మనం చేస్తున్నాం. అలాగే నీ విశ్వాసము, నీ ప్రేమ కూడా నీవు కాపాడుకోవాలి. అంటే ఎట్లా కాపాడుకోవాలి? దేవుని ప్రేమలో నువ్వు నిలకడగా ఉంటున్నట్లుగా నీకు ఎలా తెలుసు? అసలు దాన్ని ఎలా కాపాడుకోవాలి అంటే వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, దేవుని ప్రేమలో నీవు నిలకడగా ఉండాలి అంటే, నీవెప్పుడు నిన్ను కాపాడుకుంటూ ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకోవాలి. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడు చదువుతాం? యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనములో మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవునిని ప్రేమించుట. అంటే ఆజ్ఞల ప్రకారం అనుసరిస్తున్నామా లేదా? దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అనుకోండి, నువ్వెన్ని చేస్తున్నావు? నాకు ఇవన్నీ వర్తించవు అనకూడదు. 10 ఆజ్ఞలు దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలకు ఎందుకు ఇచ్చాడు? దేవునికి పనిలే కాదు, వారు ఈ ఆజ్ఞలను బట్టి వారి యొక్క జీవితాలను సరి చేసుకొని మార్పు చేసుకొని వెళ్ళవలసినటువంటి వాగ్దాన భూమిలోనికి వెళ్ళటానికి. అలాగే మనకు కూడా వర్తిస్తుంది ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే ఏమిటి అంటే దేవుని యొక్క ఏమండి కమాండ్స్. అంటే ఆజ్ఞ, మనం దాన్ని పాటించాలి ఖచ్చితంగా. వాటిని పాటించకుండా ఉంటే ప్రయోజనం లేదు. యేసు ప్రభు ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో మీరు చూడగలిగితే యేసు ప్రభు వారు అంటున్నారు 9-10 వచనాలలో, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని. చూడండి, యేసు ప్రభు చెబుతున్నాడు సాక్షాత్తు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించాడో నేను మిమ్ములను అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి, నా ప్రేమ యందు నిలిచి ఉండుడి. ఇంకేమంటున్నాడు? నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొని నడలా నా ప్రేమ యందు నిలిచి ఉందురు. యేసు ప్రభు వారు ఆజ్ఞ గురించి మాట్లాడలేదు ఇక్కడ. అంటే ఆజ్ఞలలో నిలిచి ఉండాలి, ఆజ్ఞలలో నిలిచి ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. క్రైస్తత్వంలో మనం ఉన్నప్పుడు, భక్తి జీవితాన్ని చేస్తున్నప్పుడు ఏదో ఆదివారం బైబిల్ తీసుకున్నా, చర్చికి వెళ్ళొచ్చి మన ఇష్టానుసారంగా బ్రతికితే ప్రయోజనం లేదండి. ఆజ్ఞలకు మనము లోబడుతున్నామా? దేవునికి మనము భయపడుతున్నామా? ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడు మనము ప్రేమలో నిలిచి ఉండే వారముగా ఉంటాము అని చెబుతూ ఇక్కడ ఈ 4 ప్రోత్సాహకరమైనటువంటి సంగతులు తెలియచేస్తున్నాడు. 22-23 వచనాల్లో మనకి ఏం కనిపిస్తుంది? సందేహపడు వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడా కరుణించుడి, ఏదైనా ఒకటేలే. ఇక్కడ 22-23 వచనాల్లో యూదా గారు ఒక 2 ప్రాముఖ్యమైన సంగతులు చెప్పాడు. ఏం చెప్పాడు? 2 సంగతులు అంటే, ఒకటి సందేహపడువారు అన్నాడు, రెండవదిగా అగ్నిలో ఉన్నవారు అన్నాడు. 2 విషయాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట ఈ వచనాల్లో. అయితే సందేహపడువారు, సందేహం అంటే ఏంటి? అనుమానం, డౌట్ అన్నమాట. సందేహపడువారు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే, ప్రభువుని తెలుసుకోవాలి,
యేసు ప్రభు దగ్గరికి రావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. పక్కన ఎవరో ఉన్నారు, లేదా ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు. అయ్యా నేను కూడా యేసు ప్రభుని తెలుసుకోవాలనుకుంటున్నారు. తెలియక పాపం అబద్ధ బోధలో పడిపోయారు. వాళ్ళు సత్యాన్ని మర్చిపోయి అబద్ధ బోధలో పడిపోయారు. వాడు ఇప్పుడు అబద్ధ బోధనే అమలు చేసుకుంటూ అదే నిజమని నమ్ముతున్నారు. అయితే ఒక రోజున వారికి నిజమైనటువంటి సత్యము తెలిసినటువంటి విశ్వాసులు ఎవరైనా ఉంటే, అమ్మా ఇది కాదు, ఇలా కాదు మీరు చేసేది, మీరు అబద్ధ బోధలో ఉన్నారు, ఇది నిజము కాదమ్మా, ఇది నిజమని చెప్పినప్పుడు వారు ఏం చేస్తారంటే, ఏమండి తెలియదు కనుక వారు ఏం చేస్తారు, ఆ సందేహములు విడిచిపెట్టి ఏమండి ఇప్పుడు మంచి మార్గములోనికి రావటానికి వారు కూడా ఇష్టపడతారు. అది సందేహపడి వారంటే వారు అంటే వాళ్ళకి డౌట్ తెలియనప్పుడు నిజమైన సంగతి తెలియక వాళ్ళు అబద్ధ బోధ కనెక్ట్ అయినప్పుడు కొంతకాలానికి నిజమేమిటో తెలుసుకొని ఇది కరెక్ట్ అని వచ్చేవాళ్ళు, సందేహములో ఉండి సరి చేసుకునేవాళ్ళు. రెండవ వారు ఎవరో తెలుసా అండి? రెండవ వారు ఎవరంటే, సత్యము ప్రకటించిన, మనము సత్యాన్ని చెప్పినా కానీ మేము వినము, మాదే కరెక్టు, మేం చెప్పిందే మీరు వినండి అన్ని వాదిస్తూ ఉంటారు చూడండి. వాళ్ళు అగ్నిలోనికి వెళ్ళేవారట. ఈ అగ్నిలోనికి వెళ్ళేవారు రెండో రకం. అంటే చెబితే వినేవాళ్ళు కాదు, వీళ్ళు చెబితే వినే రకం కాదు, తెలుసుకునేవారు కాదు. మేము అవసరమైతే అగ్నిలోకి వెళ్ళిపోతాం కానీ మేము మీ మాట వినము అంట. అలాంటి వారి దగ్గరికి ఏం చేయాలి? మొదటి వారి దగ్గరికి ఏమో సందేహపడి వారి దగ్గరికి వెళ్ళేమో మనం నిజాలు చెప్పి వాళ్ళని కనికరంతో బ్రతిములాడుకొని వారు అగ్నిలో పడకుండా వారిని బయటికి తీసుకొచ్చుకోవాలి. ఈ రెండో రకం వాళ్ళు ఉండొచ్చు, చెబితే వినకుండా ఉంటారే, వాళ్ళు ఎంత చెప్పినా వినరు కనుక వాళ్ళకి ఏం చేయాలంటే, మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క తీర్పుల గురించి, రేపు ఆ తరువాత వారు ఎలాగ అగ్నిలోకి వెళ్ళి వారు ఆ అగ్నిలో మరి ఆ పరీక్ష చేయబోతున్నారో అవన్నీ కూడా రాబోయేటువంటి సంగతులు, భయంకరమైన సంగతులు, మీరు మారకపోతే, మీరు వినకపోతే ఈ శిక్ష మీకు ఉంటుంది అని వాళ్ళకి కఠినంగా చెప్పాలి. ఈ కఠినంగా చెప్పేటువంటి సమయంలో కొంతమంది ఎవరైనా మెత్తబడితే వారినంట అగ్నిలోనికి వెళ్లకుండా లాక్కు రావాలంట. దేవునికి స్తోత్రం, చెప్పండి హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇలాంటి వారిని, అంటే సందేహపడి వారిని, అగ్నిలోనికి వెళ్ళే వారిని ఎవరు లాగుతారు ఇప్పుడు అంటే, యోధా భక్తుడి ద్వారా మనమేం నేర్చుకుంటున్నామంటే, ఇది ఒక్క వ్యక్తితో కూడినటువంటి పని కాదు, అంటే ఒక సేవకుడు చేసే పని కాదు. మరి ఎవరు చేయాలి? సంఘమంతా కలిసి చేసే పని. రక్షింపబడిన వారు అంటే క్రైస్తవులు అందరూ కూడా మనం ఏం చేయాలంటే, ఇలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనము వారికి ఈ యొక్క సువార్తను ప్రకటించి వారిని మొత్తం మీద అగ్నిలో పడకుండా బయటకు తీసుకొచ్చేటువంటి బాధ్యతలు ప్రియులరా మనం తీసుకొని రావాలి. అది నిజంగా మనము చెయ్యకపోతే వారు నశించిపోతారు అని యోధా భక్తులు చెబుతూ, రక్షింపబడిన వాళ్ళు నాకెందుకులే అనుకుంటే ప్రయోజనం లేదు. ఇది నా బాధ్యత. ఒకప్పుడు నేను కూడా ఇలాగే ఉన్నాను, ఇప్పుడు నేను దేవుని పని చేయాలి. నశించిపోతున్న వారిని, అగ్నిలోకి వెళ్ళే వారిని నేను తీసుకురావాలంటే నా వంతుగా నేను కూడా వెళ్ళి సువార్త ప్రకటించాలి అని ఎవరికి వారు వెళ్ళి ఏం చేయాలంటే, ఏమండి వారికి సత్యాన్ని చెప్పి తీసుకొని కావాలి. అయితే సువార్త ప్రకటించేటప్పుడు మనం వెళ్తాం కదా, సువార్త ప్రకటించడానికి వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటి జాగ్రత్తలు అంటే, బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, ఇప్పుడు మనం వెళ్ళాము ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళాము. ఆ కుటుంబంలో ఒక వ్యక్తికో ఇద్దరికో మనం ఏదో దేవుని సువార్త చెప్పడానికి ఇష్టపడుతున్నాము. ఆల్రెడీ వాళ్ళు పాపపు జీవితంలో జీవిస్తున్నారు, వారు పరిశుద్ధంగా జీవించట్లేదు. మనకు కూడా తెలిసింది వాళ్ళు మంచివాళ్ళు కాదు, పాపపు జీవితంలో జీవిస్తున్నారు అని తెలిసినా అమ్మా మేము సువార్త చెబుతున్నాము, నువ్వు ఎలాగైనా నీ తిప్పలు పడి మాకెందుకు, యేసు ప్రభు దగ్గర రా అని చెప్పకూడదంట.
వారిని ఈ విషయంలో అంటే ప్రవర్తన విషయంలో మనం ఖండించి బుద్ధి చెప్పి సువార్త చెప్పి ఆ తరువాత వారిని మన దగ్గరికి తీసుకురావాలి. అప్పుడే తప్ప ఒకవేళ వారు అలాగే వచ్చినట్లయితే ఆ పాపపు జీవితంలో వారు నిలబడే అవకాశం ఎంత మాత్రము ఉండదు అని చెప్పి యోధా భక్తులు మనకు తెలియచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక చూడండి 24-25 వచనాల్లో మనం చూస్తాము. ఏముంది అక్కడ? తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగమును పూర్వమును ఇప్పుడు సర్వయుగములు కలుగునుగాక అంటున్నాడు. అంటే ఈ 24-25 వచనాలు మనం చదువుకున్నట్లుగా ఇక్కడ మనము ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? చివరిలో ఏమంటున్నాడు? యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును, లాస్ట్ మాట, సర్వ యుగములను కలుగునుగాక అన్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మొదటి మాటలో తొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు అనే మాట అన్నాడు. మిమ్మల్ని తొట్టిల్లకుండా కాపాడటానికి తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టడానికి ఏమండి ఇక్కడ మిమ్మును రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమ మహత్యము చెల్లించాలంటున్నాడు. అంటే మిమ్ములను కాపాడే దేవుడు అనే మాట ఇక్కడ తీసుకొచ్చాడు యోధ. అంటే ఒకవేళ ప్రభువు మనల్ని కాపాడకపోతే ఏమైపోతాం చెప్పండి? మనము తొట్టిల్లిపోతాం. ప్రభువు కాపాడకపోతే మనము తొట్టిల్లిపోతాము అనేది ఈ వచనం ప్రియులారా మనకు తెలియజేస్తూ ఉంది. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక విషయం చెప్తాను. రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత మందిరానికి వస్తున్నారు. క్రైస్తవుల గురించి చెప్తున్నాను నేను. వారు బల్లలో చేయి వేస్తున్నారు. వేసేవాళ్ళు కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. చేయకుండా ఎవరు ఉండరు. అవి ఘోరమైన పొరపాట్లు ఉంటాయి, చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి, అన్ని పొరపాట్లు ఉంటాయి. ఈ పొరపాట్లు ఎవరికి వారు ఏమనుకుంటారంటే, ఎవరికి తెలియదు నేను చేసేది, నేను సీక్రెట్గా చేస్తాను, మూడో మనిషికి తెలియకుండా చేస్తాను అని అనుకుంటారు ఎవరి కాళ్ళే. కానీ నీలోనే దేవుడు ఉన్నాడన్న సంగతి అసలు మొట్టమొదట మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం. నీలోనే ఉన్నాడు కదా. నీ శరీరమే నాకు దేవాలయం అన్నాడు కదా ప్రభువు. ఆ నీ శరీరంలోనే దేవుడు కూర్చొని నివాసం ఉంటున్నప్పుడు ఎవరికో ఎందుకు తెలియాలి? నీ దేవుడికి తెలియదా నువ్వు చేసేది? నువ్వు అబద్ధం ఆడుతున్న సంగతి, మోసం చేసే సంగతి ఏమండి ఈ తెలియదా? తెలుసు. అయితే ఆ దేవుడు నిన్ను ఎందుకు కాపాడుతున్నాడు? పొరపాట్లు చేసినా అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్ను డైరెక్ట్గా చూస్తే, యేసయ్య నిన్ను డైరెక్ట్గా చూస్తే ఆయన కన్నులు స్పష్టంగా ఉంటాయి కనుక ఏమండి మనలో దోషాలు అట్టే కనపడిపోతాయి. మామూలుగా కనపడు. భూతత్వం పెట్టుకుంటే ఎట్లా కనపడితే అట్లా కనపడు. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే ఆయన రక్తము చేత మనము కడుగబడ్డాం కనుక ఆయన భూతత్వానికి బదులు ఆయన రక్తములో నుంచి మనల్ని చూస్తున్నాడట. యేసయ్య రక్తములో నుంచి మనల్ని చూస్తున్నాడు. ఆ రక్తం ఏం చేస్తుందంటే నీ పాపములను క్షమిస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆ రక్తములోంచి చూచినప్పుడు నీ చిన్న చిన్న పాపములు క్షమించకపోతే నువ్వు కాపాడే లిస్టులో ఉండవు. అసలు ఆయన ఏదో ఒక ఉగ్రత తీసుకొచ్చి నిన్ను ఏదో ఒకటి చేస్తాడు. అయితే ఎప్పుడు ఇలా చేస్తాడా? ఎప్పుడు ఇలాగే రక్తంలో చూస్తాడా అంటే కాదు, నువ్వు సరి చేసుకుంటావని ఆయన అలా చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియమైన వాళ్ళరా, కొరింథీ పత్రిక మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చూడండి 13వ వచనములో, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప
మరి ఏది మీకు సంభవింపలేదు. 13వ వచనం, సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, సహింపదగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్ములను శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన శోధనలో, మనం శోధనలోకి వెళ్ళినప్పుడు ఆ శోధనలో నుంచి తప్పించుకునేటువంటి మార్గమును కూడా దేవుడే తెలియజేస్తాడు. అమ్మయ్యా నేను తప్పించుకున్నాను అంటాను. నువ్వు తప్పించుకోలేదు, ఆయన కలుగు చేశాడని చెప్పి ఇక్కడ రాశాడు. అంటే దేవుడు మనకు శోధనను తప్పించుకునే మార్గాన్ని చూపించి దానిని జయించే శక్తినిస్తున్నాడు అనేటువంటిది మనం నేర్చుకోవాలి. అందుకని మనము ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుని ఏం తెలుసుకోవాలి? ఈ అబద్ధ బోధకుల నుండి మనలను మనము రక్షించుకునేటట్లుగా చేసుకోవాలి అనేటువంటిది ప్రభువు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. ఈ కడవరి దినాలు, నిన్న మొన్న మనం ఈ 5-6 రోజులు చెప్పుకుంటున్నాము. ఈ కడవరి దినం అంటే అంత్య దినాలు చివరి కాలంలోకి వచ్చేసాం. మోసాలు ఏమండి, మరి ఇది భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూసాం. నిన్న మీరు చూసారో లేదో, హైదరాబాద్లో అబద్ధ క్రీస్తు అని వేశారు కదా, చూసారో మీరు చూడలేదు. హైదరాబాద్లో ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? యేసు ప్రభు ఎవరో కాదు నేనేను, నాకు పూజ చేయండి అంటున్నాడు. ఇప్పుడు ఆయన యేసు ప్రభు ఎవరో కాదు నేనేను, నేను ఇంతవరకు మీరు నాకు ప్రార్థన చేశారు కదా, నేను వచ్చాను, ఇప్పుడు నన్ను గౌరవించండి, నాకు పూజ చేయండి, నా పాదాలు పట్టుకోండి అని ఒక ఆయన ఇప్పుడు హైదరాబాద్లో కూర్చున్నాడు. అయితే క్రైస్తవులకు వాక్యము బాగా ఎరిగి ఉన్నారు కనుక అసలు అట్లాంటి దొంగల్ని ఎవడో దగ్గరికి తీసుకోవట్లేదు. ఇక వాళ్ళు కనెక్ట్ అయ్యేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ ప్రకృతి సంబంధులు అంటే ఆత్మ లేని వాళ్ళు, నిజమే ఆయన యేసు ప్రభు అని వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. కానీ యేసు ప్రభు వారు నేను ఇక్కడికి వచ్చాను, అక్కడికి వచ్చాను అని చెబితే మీరు నమ్మవద్దు. గుర్తుపెట్టుకోవాలి, మీరు నమ్మవద్దు. దోనేపూడిలో మీటింగ్ పెట్టాడు ఒక ఆయన. దోనేపూడిలో మీటింగ్ పెట్టాడు ఒక ఆయన. పెడితే ఆయన ఏం చేశాడు తెలుసా అండి? యేసు ప్రభు సమాధిలో ఉండి లేచేదేంటి? నేను కూడా సమాధిలోంచి లేచానని చెబుతున్నాడు ఆయన. ఏమండి, యేసు ప్రభు లేచేదేంటి? నేను కూడా సమాధిలోంచి లేచాను, నన్ను కూడా సమాధి చేశారు అన్నాడు. మాధవుని ఇప్పుడు వాళ్ళకి తెలియక పాపం ఆయన ఫోటోలు పెట్టుకుని కొద్ది రోజులు పూజ చేశారు, తర్వాత తెలిసిన పారేశారు అనుకోండి, అది వేరే విషయం. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువుకి ఎవరు సమము కాదండి. దేవునికి స్తోత్రం. అందుకని మహిమయు మహత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకును కలుగునుగాక అని యోధ ఎందుకు దేవుని మహిమ చెల్లిస్తున్నాడు అంటే, ఎందుకు చివరిలోకి వచ్చేసరికి మహిమ చెల్లిస్తున్నాడు అంటే, తన మహిమ ఎదుట, అంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహిమ ఎదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలువబెట్టుటకు శక్తి కలిగిన వాడు అని మనకు తెలియచేయటానికి. దేవునికి స్తోత్రం. తన మహిమ ఎదుట అంటే ఆయన ఎదుట ఆనందముతో మనలను నిర్దోషులుగా ఆయన మనల్ని నిలవబెట్టుకోవటానికి యేసు ప్రభు వారు ఆయన ఈ మహిమ చెల్లిస్తున్నాడు. ఎందుకు? అబద్ధ బోధకుల మాటలకు ఒకవేళ మీరు డ్రాప్ అయిపోయి పడిపోతే, ఏమండి, యేసు ప్రభు వారు మధ్యాకాశానికి వస్తే ఎత్తబడరు, ఇక్కడే ఉంటారు కదా. ఎత్తబడిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారని చెప్పుకున్నాము? 7 ఏండ్ల శ్రమల కాలంలోనికి వెళ్ళిపోతారు. ఎత్తబడిన వాళ్ళు మధ్యాకాశములోనికి వెళతారు. మధ్యాకాశములో ఎంతకాలం ఉంటారు? 7 సంవత్సరాలు ఉంటారు. ఈ 7 సంవత్సరాలు ఏం జరుగుతుంది? మనం చెప్పుకున్నాము, అక్కడ న్యాయసింహాసనపు తీర్పు జరుగుతుంది అని చెప్పుకున్నాం. న్యాయసింహాసనపు తీర్పు అంటే ఏం చెప్పుకున్నాము అంటే, నీవు రక్షణ పొందినటువంటి మొదటి రోజు నుంచి ఎత్తబడే వరకు గుర్తుపెట్టుకోవాలి.
నువ్వు రక్షణ పొందినటువంటి తొలి దినము నుంచి నీవు ఎత్తబడే దినము వరకు, అంటే లేదా చనిపోయేంత వరకు దేవునికి నమ్మకంగా ఉన్నావా? విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? భక్తి జీవితాన్ని కలిగి ఉన్నావా? దేవుని కోసం ఏమైనా త్యాగం చేశావా? దేవుని కోసం ఏమైనా చెమట వచ్చావా? దేవుని కోసం ఏమైనా పరిచర్య చేశావా? దేవుని కోసం ఏమైనా కష్టపడ్డావా? దేవుని కోసం ఏమైనా కరపత్రికలు పంచావా? ఇవన్నీ కూడా నువ్వు ఇక్కడ ఏం చేస్తావో అక్కడ రికార్డ్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మనము ఆదివారం ప్రార్థనకు వస్తాం, ఇంకేం పని ఉండదు మనకి. ఇక సోమవారం నుంచి మళ్ళీ శనివారం దాకా ఇంట్లోనే పడుకుంటాం. చెబుతున్నా, ఇలాంటి వారు అక్కడ రికార్డు చేయబడతా ఉంటుంది. ఏమన్నా సువార్తకి వెళ్దామా, కరపత్రికలు పంచుదామా, మీటింగ్కి వెళ్దామా? మాకు కుదరదు పాస్టర్ గారు, మేము చాలా బిజీగా. ఏం బిజీ? ఇక్కడ మనము నిద్రపోయే పని. అక్కడ రేపు ఆ న్యాయ సింహాసనపు తీర్పులో యేసు ప్రభు వారు పెద్ద ఎల్ఈడి టీవీ పెట్టి నీవు ఇక్కడ ఏం చేశావో అక్కడ చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇది ఖచ్చితంగా నిజంగా జరిగే సంగతి చెబుతున్నా మీకు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామో అక్కడ కోట్ల మంది ఉంటారు. కోట్ల మంది ఎత్తబడిన వారు కోట్ల మంది ఉంటారు. ఆ కోట్ల మందిలో నీ సీడీ అక్కడ వేస్తాడు. వేసినప్పుడు అందరూ చూస్తూ ఉంటారు. నీ సంఘం వాళ్ళు కూడా ఉంటారు, నీ బంధువులు కూడా ఉంటారు, నీ రక్త సంబంధం కూడా ఉంటారు. ఏమండి? అయితే ఒక విషయం ఏంటంటే, అక్కడ నీ సంగతి చూపించినప్పుడు నీ రక్షణ పొందిన దగ్గర నుంచి నీవు ఎత్తబడేదాకా సోమరిగా ఉన్నావు, ఏం పని చేయలేదు, ఏదో నీ ప్రార్థన వరకు నువ్వు చేసుకున్నావు, దేవుని మహాకృప వల్ల ఎలాగో ఎత్తబడ్డావు, కానీ ఎవరికీ ప్రయోజనం లేదు గనక నువ్వు పక్కన నుంచోటమే. నీకేం బహుమానం ఉండదు అక్కడ. నువ్వు ఏ రోజున కష్టపడ్డావు సంఘంలో, ఏ రోజున దేవుని పని చేశావు. అలాగ చేసిన వారికి కోట్ల మంది ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టి పిలిచి వారిని సత్కరించి బహుమానం ఇచ్చి వారిని ప్రక్కన కూర్చోబెట్టుకుంటాడు ఈ న్యాయ సింహాసన తీర్పులో. దేవునికి స్తోత్రం. అందుకనే మీరు దేవుని పని చేయండి, దేవునికి నమ్మకంగా ఉండండి అని చెప్పేది. తప్పించుకొని వెళ్ళే వాళ్ళు రేపు తిరిగి ఆ బహుమానాలు పొందుకోలేరు కదా. అప్పుడు అనుకుంటారు, అయ్యో నాకంటే వెనకమాలు వచ్చిన ఆమె గిఫ్ట్ కొట్టేసింది అనుకుంటారు. ఆ గిఫ్ట్లు అంటే వాచీలు లేకపోతే చీరలు కాదండి, అవి అద్భుతమైనటువంటి అధికారముతో కూడినటువంటి గొప్ప గొప్ప సంగతులు దేవుడు అక్కడ మనకు బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా అందుకనే చివరిలోకి వచ్చేసాం. తన నిత్య ప్రేమను బట్టి మనలను సర్వసత్యములోనికి నడిపించి పాపము నుంచి బయటకు తీసుకొని వచ్చి తన కుమారులుగా కుమార్తెలుగా మనల్ని చేసుకొని నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి దేవాది దేవునికి. ఇప్పుడు మనం రక్షించబడ్డాం, కుమారుడుగా చేశాడు, ఇంతవరకు మనల్ని తొట్టిల్లిపోకుండా కాపాడాడు. ఒక్కోసారి మనం బలహీనమై పడిపోయాము, కొంతకాలం దేవునికి దూరంగా ఉన్నాం, మళ్ళా తెలుసుకొని బయటకు వచ్చాము, మళ్ళీ దేవుణ్ణి గట్టిగా పట్టుకున్నాం. ఇక మీదట మనం తొట్టిల్లిపోకుండా అబద్ధ బోధలో పడిపోకుండా, ఏమండి ఆ ప్రకృతి సంబంధాల బోధలో పడిపోకుండా నిన్ను కాపాడి ఇంతవరకు తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప దేవునికి, ఆ ప్రభువుకి. యోధా గారు ఏం చెబుతున్నాడు? ఇప్పుడును పూర్వకాలమును ఏమండి సర్వయుగములకును కలుగునుగాక అన్నాడు కదా. అంటే ఆయన దేవునికి మహిమ చెల్లిస్తున్నాడు. ఆ యోధా గారితో పాటు, అంటే ఈ పత్రిక రాసినటువంటి ఆ యోధా గారు ఎంతగా దేవుని స్తుతిస్తున్నాడు. మీరు మంచిగా ఉండాలమ్మా, మీరు ఎప్పుడు కూడా తొట్టిల్లిపోవద్దమ్మా, మీరు ఎప్పుడు కూడా బలహీనలు కావద్దమ్మా, ఇదిగో దుష్టుడు మిమ్మల్ని మోసం చేస్తాడమ్మా. ఏదేని తోటలోనికి వచ్చి అవ్వని సహితము మోసం చేసి వారి మహిమను దోచుకున్నాడమ్మా. ఇదిగో వారు చక్కగా ఏదేని తోటలో ఉంటే వారిని బయటికి గంటేదాకా నిద్రపోలేదమ్మా. అందుకని నేను మీకు ఈ పత్రిక రాస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, మీరు చక్కగా నిలబడండి, ప్రభువుకి మహిమార్థంగా ఉండండి అని చెబుతూ ఈ పత్రిక ద్వారా మనలను బలపరుస్తున్నటువంటి ఆ దేవాది దేవునికి మనం కూడా రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. ఎందుకు చెల్లించాలంటే పడిపోకుండా మనలను కూడా ఆయన ఎంతవరకు తీసుకొచ్చాడు కాబట్టి. ఏమండి
పడిపోకుండా ఇంతవరకు మనను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. కాబట్టి అందుకని ఈ యూదా పత్రిక ద్వారా పడిపోయినటువంటి వారి యొక్క జీవితాలను ఒక్కొక్కసారి మనం నెమరు వేసుకుంటూ, ఎందుకు పడిపోయాడు, బిలాము ఎందుకు పడిపోయాడు అంటే డబ్బులు కమ్ముడిపోయాడు. ఏమండి, కయ్యూను ఎందుకు పడిపోయాడు అంటే తమ్ముణ్ణి చంపేశాడు. అలాగే కొరాహు ఎందుకు పడిపోయాడు అంటే అతడు దేవుణ్ణి దూషించాడు, దేవుణ్ణి తిరస్కరించాడు, నాయకుడిని తిరస్కరించాడు. ఇట్లాంటి పాఠాలన్నీ కూడా మనం తెలుసుకొని మనం ఏం చేస్తే పడిపోతాం, ఏం చేయకపోతే దేవుని ఎదుట నిలబడతామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కడవరి దినాల్లో మనము ప్రార్థన చేసుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప దూషణలకు, ఏమండి, గొడవలకు మనం వెళ్ళకుండా వెళ్తే పడిపోతాం ఖచ్చితంగా. అందుకని జాగ్రత్తగా ఉండి తగ్గింపు కలిగి మనం ముందుకు కొనసాగడానికి సిద్ధపడదాము. అలాగే ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, 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 ఆమేన్.